పాంచాలి పంజగుట్ట పోరి ఏమేమే కండ కావురము మా వాడు ఐ లవ్ యూ అని నా అన్నయ్య అని పిలుతువా? ఫ్రెండ్షిప్ డే నాడు వాడిచ్చిన పిజ్జాలు పీక్కు తిన్నావు, క్షమించి తినిపో. బర్త్డేకు వాడు తెచ్చిన కేకులు దొప్పి తిన్నావు, మన్నించి తినిపో. ప్రేమికుల రోజున వాడిచ్చిన గిఫ్ట్లు దాచుకున్నావు, దయ తలచి తినిప. జీన్స్ పాయింట్లు వేసుకుని జర్కులు ఇచ్చేది మీరు, చుడిదార్లు వేసుకుని చున్నీలు జార్చేది మీరు, మిట్టీలు వేసుకొని నడ్డి ఊపేది మీరు. ఇలా అటెంప్ట్ చేసి వాడు అటెంప్ట్ చేయగానే అన్నయ్యా అనినా వాడు. కానీ మీకు మాత్రం ఎన్ఆర్ఐ సంబంధాలు కావాలి. ఫారినోడు రాగానే పక్కన తిరిగినోడు అన్నయ్యా అయిపోతాడా? చెప్పు, టెల్ మీ ఐసే బోలో సల్లుడి. అదిరా యాక్టింగ్ అంటే మెదక్ నుంచి వచ్చి మెగా స్టార్ అయిపోదాం అనుకుంటున్నావా? ఇదే అభినేశ్రీ కళామంది టాలెంట్. ముందు ఫీజు కట్టు, తర్వాత పోజు కొడదు గాని. అమ్మాయి అదిరింది. ఈ కొబ్బరి ముక్క పేరేంటో? పేర్లో కిక్కుంది, ఫేస్ లో లక్కుంది, కానీ చేతిలో అవకాశం లేదు సార్. మా చేతిలో పడింది కదా. మంచి సీట్ ఉంది, బ్రహ్మాండమైన హైట్ ఉంది. ఇలియానా ముంబైకి, త్రిష చెన్నైకి. నా బ్యాడ్ లక్ సార్, నన్నేం చేయమంటారు? చూడమ్మా, క్రికెట్ స్టార్ అవ్వాలంటే సచిన్ ఫాలో, ఫస్ట్ బాల్ లోనే అవుట్ అయిపోవచ్చు. టెన్నిస్ స్టార్ అవ్వాలంటే సానేని ఫాలో అవ్వాలి. మెగా స్టార్ అవ్వాలంటే చిరుని ఫాలో అవ్వాలి. ఆ మ్యాటర్ అంతా మాకు తెలుసు, ముందు విషయం చెప్పండి. ముఖ్యంగా యాక్టింగ్ లో 3 రకాలు ఉన్నాయి. అన్ని రకాలు మీకు తెలుసు కదా, మరి మీరు హీరోయిన్ అవ్వలేదు? ఏమండి పక్కన బెల్లం పెట్టుకోవచ్చు, ఈ బండరాగా పెట్టుకున్నారంటే చంపుతాడు. జనరల్ గా యాక్టింగ్ అనేది బై బర్త్ వస్తుంది. బై బర్త్ అంటే నీలా కలర్ వస్తుంది, నాలా కంట వస్తుంది, కానీ యాక్టింగ్ కాదు మిస్టర్. అమ్మా ముందుగా ఒక డైలాగ్ చెప్పు. బావా బావా ఎన్నిసార్లు చెప్తావు బా 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 అని? మీరే కదా ఒక్క డైలాగ్ చెప్పమన్నారు. లాభం లేదు, నీకు ఫుల్గా క్లాస్ ఇవ్వాలి. చూడు నిషా, చాలా కాలం తర్వాత నీ బావ అమెరికా నుంచి వస్తున్నాడు. నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? యు షుడ్ సే ఐ లవ్ యు. ఓకే విత్ ది ఫీలింగ్. ఓకే రెడీ 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 యాక్షన్. బావెవరండి? బావెవరు? ఇతనే బావా. ఓకే బావా యాక్టింగ్ అమ్మా, యాక్టింగ్. ఓకే 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 రెడీ రెడీ. ఇప్పుడు చూడు. ఓకే ఓకే రెడీ యాక్షన్. ఐ లవ్ యు బావా. అలా చెప్పి చచ్చిపోతాడమ్మా. నిషా నాట్ లైక్ దిస్. కమ్ 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 ఫీల్ నిషా ఫీల్. అవునా? ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. yes ఓకే రెడీ ఆల్రైట్ యాక్షన్. ఏమైందమ్మా? ఐ లవ్ యు బావా. బావ చచ్చిపోలేదమ్మా, బతికే ఉన్నాడు. సారీ చెప్పకూడదమ్మా. కమ్ హియర్ సి స్మైల్. ఓకే ఓకే స్మైల్ స్మైల్ స్మైల్. ఓకే రెడీ రెడీ రెడీ. ఇప్పుడు చూడు, చూస్తాను. యాక్షన్. ఉత్తి గ్యాసే వస్తుంది, బాగా ఎక్కడమ్మా. ఇలా కాదమ్మా, ఐ విల్ షో యూ. ఓకే కమ్ 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 కమ్. సి 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 సి. ఓకే ఓకే ఓకే. బావా ఐ లవ్ యూ. ఐ టు. యా ఓకే నిషా. ఓకే ఓకే రెడీ రెడీ. యా యాక్షన్. బావా ఐ లవ్ యూ. ఐ టు. అన్నయ్య, నన్ను బంగారంతో ఎన్కౌంటర్ చేసావు. ఆకులు అన్నావు, ఒక్కలు అన్నావు, ఉంగరం అన్నావు, 100 రూపాయల మీద సంతకం అన్నావు. మొత్తాన్ని నా జీవితాన్ని ఎవరు మీరు? నువ్వు నగలేకపోతే నాతి చెరామి అనలేను, నీ కాళ్ళు కొట్టుకుంటాను. ఆయన నాయకావు అనుకున్న బొందల్లో ఉంటే ఇవ్వన్నా. ఎవడీడు చాక్లెట్ పొగొట్టుకున్న చంటోడ్లాగా ఏడుస్తున్నాడు? నా పేరు వరండా బాబు. అదేం పేర్రా? ప్రపంచంలో పెట్టుకోవడానికి వేరే పేరే లేదా? రా, మా అమ్మ కడుపుతో ఉండగా హాస్పిటల్కి వెళ్తుంటే వరండాలోనే పురుడు వచ్చేసిందట, అందుకని వరండా అని పెట్టింది.
ఇంకా నయ బాత్రూమ్ లో పుట్టుంటే పిలుచుకోవడానికి చాలా సంతానంగా ఉంటుంది. ఒరే నీ జోగులు నవ్వే ఓపిక లేదురా, ఇచ్చే అన్న, నా నగలిస్తే వెళ్ళిపోతాను. నగలా? ఏ నగలు? అన్నా 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 నువ్వన్నా చెప్పక్క. ఎందుకు పీకావు అక్క? ఇక్కడ అక్క అక్కడ అన్న అంటే ఏంట్రా మీనింగ్? అదిగా చెల్లి. ఏ చెల్లి ఫ్రెండ్స్ వరుస కాదు. పోనీ బావా ఆంటీ. నువ్వు పీకేవిడ్రా? ఏ రకంగా వరుస అవుతారా? అయితే అన్నయ్య వదిన. కంటిన్యూ అయిపో. పీకితే పీకారు గాని నా నగలు నాకు ఇచ్చే అన్నా. ఇస్తాను గాని ఓ పని చేయి. ఒక పని 2 పనులన్నా చేస్తాను. ఈ రూపాయి తీసుకెళ్ళి ఆ వైన్ షాప్ నుంచి ఓ బీర్ పట్టరా. ఒక్క బీరే 6 బీర్లు లేవద్దు. ఎటకారమా? నా రూపాయికి బీర్ ఎలా వస్తుందన్నా? నేను చెప్పానని చెప్పు. రేయ్ రూపాయి తీసుకున్న బీరి. రూపాయికి ఏడన్నా బీర్ వస్తుందారా? అన్న చెప్పాడు తొందరగా అయ్యి చెయ్యిటీరా. రూపాయి కూడా అక్కర్లేదా? అన్న మనం అనుకున్నదే జరిగింది. రూపాయికి బీరేట్ అని తిట్టాడు. నా పేరు చెప్పలే? అది చెప్తే కొట్టాడు. రూపాయికి బీర్ రాదని అర్థమైంది. మరి 100 రూపాయలకి నగలు ఎట్లా వస్తాయిరా? అంటే అన్నయ్య అంటే పీకారు, బంగారం అంటే పీకారు, చెల్లి అంటే పీకారు, అక్క అంటే పీకారు, ఆంటీ అంటే పీకారు. ఇంకా పీకింది చాలు గాని ఇంక నా జీవితంలో లంచం తీసుకోను. నా నగలు నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుంటాను. నిన్ను కదమ్మా దాన్నే. ఇదా? అయితే ఒక పని చేద్దాం. నాకు టాస్ వేసి అలవాటు ఉంది. బొమ్మ పడితే నగలు నీ దగ్గర, బొరుసు పడితే నగలు నా దగ్గర. ఓకేనా? ఓకే సాయిరామ్. అదేంటనయ్య కాయిన్ ఎక్కడ పోయినట్టు? అంటే ఇప్పుడు నా నగలు ఎక్కడ ఉన్నట్టు? దొంగని పట్టుకుంటే సొమ్ము ఎక్కడుంటుంది చిచ్చా? కమిషనర్ ఆఫీసా? అయ్యి బాబోయ్, అయిపోయాడు బాబోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.